హలో, నేను మీ డాక్టర్ వగ్గు ఆనంద్ కుమార్, కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జన్ ఎట్ కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్. అండ్ ఆల్సో నా క్లినిక్ వచ్చేసి బర్కత్పుర కాచిగూడ స్టేషన్ రోడ్ లో ఉందన్నమాట. సో ఇంతకుముందు వీడియోలో మాట్లాడుకున్నట్లు డాండ్రఫ్ ఎందుకు వస్తుందో డిస్కస్ చేశాం. మరి ఈ యొక్క డాండ్రఫ్ అధికంగా అయినప్పుడు ఏమైనా దుష్ఫలితాలు ఉంటాయా అంటే ఎస్. ఒకవేళ డాండ్రఫ్ ని ట్రీట్మెంట్ తీసుకోకుండా అలానే వదిలేస్తే ఈ యొక్క డాండ్రఫ్ అనేటువంటిది త్వరలోనే కాకుండా స్లోగా ఐబ్రోస్, ఐ లాషెస్, తర్వాత ఈ యొక్క నాసోలేబియల్ ఫోల్డ్ అంటాం. ఈ యొక్క నాసోలేబియల్ ఫోల్డ్ మగవారిలో అయితే ముస్టాచ్, బియర్డ్ ఏరియా లోపల, తర్వాత ఈ యొక్క చెస్ట్ ఏరియా లోపల కూడా. ఎందుకంటే ఈ యొక్క ప్రాంతాలు, ఈ యొక్క ఏరియాస్ అధికంగా సెబేషియస్ గ్లాండ్ ఉన్నటువంటి యొక్క ఏరియాస్ కనుక డాండ్రఫ్ అనేటువంటి సెబేషియస్ గ్లాండ్ యొక్క యాక్టివిటీ మీద డిపెండ్ అవుతుంది కనుక ఈ ఏరియాస్లో కూడా సీబం అధికంగా ఉత్పత్తి అయ్యేసి స్కిన్ ఇరిటేట్ అయ్యేసి డెర్మటైటిస్గా మారేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే కొందరిలో చెస్ట్ ఏరియానే కాకుండా బ్యాక్లో కావచ్చు, చంకల్లో కావచ్చు, గజ్జల్లో కావచ్చు, మరి డాండ్రఫ్ అధికంగా అయినప్పుడు కూడా ఎఫెక్ట్కు గురవుతుంది. అయితే ఈ యొక్క డెర్మటైటిస్ని ఏమంటామంటే సబోరిక్ డెర్మటైటిస్ అని చెప్పేసి అంటూ ఉంటాం. సో ఈ యొక్క సబోరిక్ డెర్మటైటిస్ వచ్చేసింది అంటే వాళ్ళలో సీబం యొక్క యాక్టివిటీ అధికంగా ఉందని చెప్పేసి అర్థం. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ యొక్క సబోరిక్ డెర్మటైటిస్ వల్ల చాలా చికాకుగా ఉంటుంది, ఇరిటేషన్గా ఉంటుంది అనమాట. ముఖ్యంగా ఐబ్రోస్, కొన్నిసార్లు ఐ లాషెస్ ఎఫెక్ట్ అయ్యేసి కంజక్టివైటిస్ కూడా వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. సో ఈ యొక్క సబోరిక్ డెర్మటైటిస్ ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఈ యొక్క ట్రీట్మెంట్ వచ్చేసి యాంటీఫంగల్ థెరపీ. అంటే యాంటీఫంగల్ థెరపీ వచ్చేసి మనకు యాంటీఫంగల్ మెడికేషన్స్ కొన్ని ఉంటాయి. ఎందుకంటే ఈ మలేసిజియా ఫంగస్ని కంట్రోల్ చేయడం కోసం యాంటీఫంగల్ థెరపీతో పాటు కొన్ని యొక్క టాపికల్ క్రీమ్స్ అనేటువంటిది ఈ యొక్క డెర్మటైటిస్ని కంట్రోల్ చేయడం కోసం కొన్ని క్రీమ్స్ కూడా ఉంటాయన్నమాట. ఒకవేళ మరి ఈ యొక్క డాండ్రఫ్ అధికంగా ఉంటే మాత్రం ఈ యొక్క సీబంని కంట్రోల్ చేయడం కోసం ఐసోట్రిట్ అనేటువంటి టాబ్లెట్ కూడా వాడుతూ ఉంటాం అనమాట. సో ఈ యొక్క డాండ్రఫ్ అధికంగా ఉన్నటువంటి వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచి ఇంప్రూవ్మెంట్స్ వస్తూ ఉంటాయి. అంతేకాకుండా కొందరు లోపల పార్కిన్సన్స్ అనేటువంటి డిసీజ్ ఉన్నటువంటి ఒక పేషెంట్స్లో కావచ్చు, ఈ యొక్క సీబం యొక్క యాక్టివిటీ, స్కిన్ యొక్క మూమెంట్ తగ్గడం చేత సీబం అక్యుములేట్ అయ్యేసి కూడా డాండ్రఫ్గా మారుతూ ఉంటుందన్నమాట. మరి ఈ యొక్క డాండ్రఫ్ ఉన్నటువంటి వాళ్ళలో ఎయిర్ ఫాల్ ఎక్కువగా అవుతుందా అంటే ఎస్, చాలామంది కొందరు కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఏమవుతుందంటే ఈ యొక్క డాండ్రఫ్ వలన స్కిన్ ఇరిటేట్ అయ్యి డెర్మటైటిస్ అయినప్పుడు వాటి వల్ల ఇన్ఫ్లమేషన్ అధికంగా వేసి కొంచెం షెడ్డింగ్ అనేటువంటి కొంచెం పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి.